72,659 కోట్లు కేటాయించింది. భూమి లేని రైతు కూలీలకి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే గిట్టుబాటు ధర విషయంలో కూడా 33 రకాల సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ ప్రకటించింది. ఈ మొత్తానికి వ్యవసాయానికి కేటాయించిన దాని మీద మీ బీఆర్ఎస్ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా చేయాల్సిందేనండి, వాళ్ళు ఇచ్చిన హామీ కాబట్టి చేయాల్సిందే. ఇంకోటి సన్నబడ్డాన్ని మెలకబెట్టడం కరెక్ట్ కాదు. ఏంటంటే వాళ్ళు అధికారం వచ్చింది, ఏ వడ్లైనా మేము ఖచ్చితంగా కొంటాము, దాని విధంగా ఏదైతే మేము ఇస్తామన్నారో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకోటి ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాల్సిందే, దానికి సంబంధించి బోనస్ కూడా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే రుణమాఫీ చేసిందో దీని విషయంలో కొంచెం రైతులకు కూడా కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు రుణమాఫీ చేసింది 6,098 కోట్లు, మీకు తెలుసు, మనందరికీ ప్యానెల్లో ఉందని తెలుసు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా మేము 7,500 ఇస్తామన్నారు. ఈ లెక్కను 2 సార్లు ఎగ్గొట్టింది. అంటే 7,500 7,500 2 సార్లు ఎగ్గొడితే ఇప్పుడు దాదాపు 11,250 కోట్లు. 11,250 కోట్లు ఎగగొట్టి రైతులకు హక్కుగా రావాల్సినవి ఇది తీసుకుపోయి ఇందులో సగం అమౌంట్ తీసుకుపోయి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు పెట్టుబడి సీజన్ అండి, రైతుకు పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఇవ్వకుండా చేతిలో క్యాష్ ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే రైతు భరోసాకు అదే విధంగా రుణమాఫీకి తేడా ఎవరికైనా తెలుసు. ఇప్పుడు చేతులకు పైసలు వచ్చేదో రైతు భరోసా. బ్యాంకులకు వెళ్ళి 1,00,000 రూపాయలు రుణమాఫీ అందరికి కాలేదు, కొంతమందికి అయినాయి. అది కూడా ఆ రుణమాఫీ వల్ల రైతుకు సంబంధించి ఒక ఫిజికల్ ఫీలింగ్ ఉంటుంది తప్ప చేతులకు పైసలు రావు. ఇప్పుడు అవసరం, చేతిలో పైసలు ఇప్పుడు అవసరం. పెట్టుబడి సీజన్ కాబట్టి, నాట్లు వేసే సమయం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పెట్టుబడి సాయం కావాలి. ఏది పెట్టుబడి సాయం? ఏది రైతులకు ఏమి ఇచ్చినావు? అదే విధంగా ఇప్పుడు 1,00,000 రుణమాఫీ అన్నారు. ఆ 1,00,000 రుణమాఫీ కూడా మేము తన్ని లేపితేనే అది కూడా అదైంది, లేకపోతే అది కూడా కాకపోవు. ఇప్పుడు రైతు భరోసా ఎడిపోయిందని అడిగితే దానికి ఇంకా గైడ్ లైన్స్ రాలేదు, ఇంకా అవి రాలేదు, ఇవి రాలేదని తమాషాలు చేస్తున్నారు. రైతు ఎవరైనా రైతే, 5 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా ఎవరికి ఎంత ఉన్నదో కూడా లెక్కలతో సహా చెప్పాము. 25 ఎకరాలు సంబంధించి ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 6,000 మంది ఉండే. 6,000 మంది కోసం మిగతా వాళ్ళకి అందరికి అన్యాయం చేస్తామా? ఎవరైతే వ్యవసాయం వేసుకున్నారో అందరికీ మేము రైతు బంధు ఇవ్వాలనుకున్నా ఇచ్చినాం. కొంతమంది ఏమంటారంటే ఉన్నోళ్ళకే ఇచ్చిళ్ళు, దేని పడితే దానికి ఇచ్చిళ్ళు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్. లింగం యాదవ్ గారిని లింగం యాదవ్ గారు, ఈ వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ లో రైతు రుణమాఫీ 31,000 కోట్లు కూడా ఇందులో ఇంక్లూడెడా? 72,000 కోట్లు బడ్జెట్ ఏంటి? డెఫినెట్ గా అండి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదొక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడే కదండి, గతంలో కూడా ఇవాళ ఈ రోజు బడ్జెట్ కన్నా కూడా మనం పరిశీలిస్తే దాదాపు 72,000 కోట్ల రూపాయల పైగా ఇవాళ వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. అంటే మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి రైతు అభివృద్ధికి ఎంత చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది అనేది ఈ ఒక ఉదాహరణ చాలు. అదే విధంగా ఇవాళ వరి పంటకు బోనసు, అదే విధంగా పంట భద్రతకు, ఇంకా ప్రత్యేకించి రైతు కూలీలండి. గతంలో 10 ఏళ్లుగా అసలు ఈ కేసీఆర్ ఏనాడైనా రైతు కూలీల గురించి మాట్లాడినాండి, కనీసం రైతు కూలీలను పట్టించుకున్నటువంటి నాదుడు ఉండేనా అండి? ఇవాళ ఎందుకంటే ఈ రైతు కూలీలు అనకపోతే ఎక్కడ కథ? యూ కెనాట్ ఇంటరప్టెడ్. ఢిల్లీలో కొట్లాడదా కూడా కేసీఆర్ కావాలి మీకు. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నా, కేసీఆర్ గత ప్రభుత్వం, కేసీఆర్ గత ప్రభుత్వం మీకు విషయం అంటలేదా? మీకు అధికారం వచ్చింది, మీ అధికారం మాట్లాడండి, తోటి ప్యానలిస్టులు మాట్లాడండి. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ గురించే మాట్లాడుకుంటారు. ఇంకా తెలంగాణలో ఇంకెవరి గురించి మాట్లాడుకుంటారు? వాళ్ళు ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదు కదా. కానీ మాట్లాడండి. యూ కెనాట్ ఇంటరప్ట్. మీరు అట్లా ఇంటరప్ట్ చేసి ఎందుకండి? ఇతరులు వాళ్ళు మాట్లాడి మేము కామెంట్ చేసి ఉండాలి. ఒక వ్యక్తులుగా మాట్లాడుతున్నారు, చదువుకున్న వ్యక్తులుగా మాట్లాడుతుంటే మీరు ఎంత పేషెన్స్ ఉందండి? అరే మీరు యూ హ్యావ్ టు బి సిస్టమ్, అదర్వైజ్ యూ షుడ్ నాట్ ఇన్వైట్. దిస్ ఇస్ నాట్ అవే. ఏంటంటే మీరు ఇంత ప్రతిసారి మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేయడానికి, ఇతరులు మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయడానికి వినే ఓపిక కూడా ఉండాలి. ఆ పేషెన్స్ కూడా లేని ఎందుకు పోతారండి డిబేట్? మరి లింగం యాదవ్ గారు మీరు మాట్లాడండి. లింగం యాదవ్ గారు మీరు మాట్లాడండి.
ఎస్ నేనేమంటున్నా అంటే ఇవాళ రైతు కూలీలండి, రైతు కూలీలని పట్టించుకున్న నాదుడు లేకుండే ఇవాళ రైతు కూలీలకు 12,000 రూపాయలు అంటే వాళ్ళని కూడా గుర్తు అంటే ఈ రైతు కూలీలు ఎవరనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మెజార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల నుంచే ఇవాళ భూమి లేని పేదలు నిరుపేదలు ఉంటారు. వాళ్ళని కూడా గుర్తించి ఈ ప్రభుత్వం వాళ్ళకు కూడా సంక్షేమం కోసం ఇవాళ 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ప్రజా ప్రభుత్వం. డెఫినెట్ కూడా ఇవాళ 10 ఏళ్ళుగా మీరు ఏం చేస్తున్నారు? ఖమ్మం రైతులకు బేడీ లేస్తున్నారు, నల్ల చట్టాలకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు మీరు. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం రైతునే రాష్ట్రం కోసం, రైతు అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుంది ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మీరు చూడండి, ఎప్పుడైనా కేటాయింపులు జరిగాయండి వ్యవసాయానికి? 72,000 కోట్ల పైగా నిధులు బడ్జెట్ ఎప్పుడైనా గతంలో ఇచ్చిరండి? మీరు చెయ్యండి. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం చేస్తున్నందుకు మీరు ఒక మంచి మనసుతోటి ఒక వెల్కమ్ చేయండి, ఈ ప్రభుత్వానికి సలాంచండి ఇవ్వండి, అంతే తప్ప వేగ్గా క్రిటిసైజ్ చేయాలి కాబట్టి క్రిటిసైజ్ చేయడం కాదు. ఇవాళ కేసీఆర్ మెప్పు కోసమో లేదా ఇంకోటి కోసమో పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్రిటిసైజ్ చేయాలని కాదు. దయచేసి ఇదొక మంచి పరిణామము, ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధితో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక మోడల్ గా తీర్చాలని, ఇవాళ దేశంలోనే ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని ఇవాళ ముఖ్యమంత్రి మంత్రిమండలి అందరూ కూడా నిరంతరం శ్రమిస్తూ రైతాంగానికి ప్రత్యేకించి మీరు అందుకే చూడండి, రైతాంగానికి ప్రథమ ప్రియారిటీ ఇచ్చినటువంటి బడ్జెట్ ఇవాళ కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్. గతంలో ఎన్నడూ కూడా ఇన్ని కేటాయింపులు జరగలేదండి. మీరు చూడండి, గతం నుంచి చూడండి, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఏనాడైనా కూడా ఇంత బడ్జెట్ కేటాయించినా లేదని ఇవాళ నేను చెప్పడం కాదు లేదు, మీ దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అభినంగా మాట్లాడాలి తప్ప ఇవాళ ఒక మంచి థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు. ఒక్కసారి ఫైనల్ గా లింగం యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఫైనల్ గా రామ్మూర్తి గారు, ఇవాళ కేసీఆర్ గారు ఈ బడ్జెట్ మీద మాట్లాడుతూ అనేక కొద్దిగా సీరియస్ అయ్యారు. సంక్షేమం కానికి ఓకే, రామ్మూర్తి గారు లెఫ్ట్ అయినట్టున్నారు. ఉపేంద్ర గారు ఫైనల్గా మీరు చెప్పండి. కేసీఆర్ గారు ఈ బడ్జెట్ గురించి మాట్లాడుతూ సంక్షేమం పూర్తిగా లేదు, ఎందుకంటే గొర్రెల స్కీము ఇందులో కనిపించలేదు, లేకపోతే మత్స్యకారుల గురించి ప్రస్తావన లేదు, వాళ్ళు స్టార్ట్ చేసిన సంక్షేమ పథకాలు ఇందులో ప్రధానంగా కనిపించట్లేదు అనేది ఆయన ఆరోపణ. రెండోది, ఇందులో కొత్త పథకాలు ఏమీ లేవు అనేది ఆయన రెండో ఆరోపణ. ఈ కేసీఆర్ గారు అంటే గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఒక బడ్జెట్ మీద కామెంట్ చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా దాని మీద మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఫైనల్గా మీరు ఏం చెప్తారో చెప్పండి. ఒక్క విషయం మనం స్పష్టంగా చెప్పగలవచ్చు. ఒకటేంటంటే సార్, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బడ్జెట్ కొంత ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగుగా అయితే కొంత ఒక మేరకు కనపడుతుంది. కానీ అది సరిపోదు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను తొలగించే వైపుగా, తెలంగాణ ప్రజలందరూ కూడా 3 పూటల హాయిగా అన్నం తింటూ అన్ని రకాల సకల సౌకర్యాలను అనుభవించేలా ఉండే వైపు